హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఎంతో రుచికరమైన కరకరలాడే బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది పావు కేజీ శనగపిండి. శనగపిండిని తీసుకొని ముందుగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు రైస్ పౌడర్ అవసరమైద్ది. నేను చూపిస్తాను. శనగపిండిని తెచ్చినప్పుడు మనకి బజ్జీలకి ఎంత కావాలంటే అంత కలుపుకోవాలి. 2 కప్పుల దాకా కలుపుకున్నాను ఫ్రెండ్స్. శనగపిండిని జల్లించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్నగా ఉండల్లాగా ఉంటుంది శనగపిండి. మనకి బజ్జీ తినేటప్పుడు చాలా క్రిస్పీగా, హోటల్లో మనం బయట తెచ్చుకొని తిన్నంత రుచిగా, మరింత రుచిగా ఉంటుంది. అందుకనేసేసి మనం జల్లించుకుంటే గుల్లగా లావుగా వస్తాయి బజ్జీలు అనేది. నేను తీసుకున్న బజ్జీ మిరపకాయలు తెప్పించుకొని చేసుకున్నాము. చాలా బలము. అది ఎప్పుడొకప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. నేను పచ్చిమిరకాయలని 2 రకాలుగా బజ్జీలు చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి బజ్జీ చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వాము, నిమ్మకాయలు అవి వేసుకొని ఇదే విధముగా పూర్తిగా జల్లించుకొని అట్టి పెట్టుకుంటే కొంచెం పీసులు అనేది, ఉండలు అనేది రాకుండా ఉంటాయి. ఆ జల్లిల్లోనే ఉండిపోతాయి. మనం ఆ పిండిలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్లు రైస్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు రైస్ పౌడర్ వేసుకున్నాక తినే సోడా, బజ్జీ సోడా ఉప్పు వేసుకోవాలి. చిటికిడంతా వేసుకున్నాను. దానికి సరిపోయినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను సాల్ట్, అంటే ఉప్పుగా వేసుకోకుండా సరిపోను సమానంగా వేసుకోవాలి సాల్ట్. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆయిల్ వేడి చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుంటేనే రుచి అనేది బాగుంటుంది. కొంచెం కాస్తంత ఉప్పు కూడా వేసుకొని, రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. బజ్జీ తయారు చేస్తున్నా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మంట అనేది ఉండదు. పిల్లలు కూడా తినేస్తారు. పిల్లలు, చంటి పిల్లలు కానించి కానీ కొంచెం కారం వేసుకోవాలి. మంట అనేది ఉండదు, తీయగా ఉంటుంది. మిరపకాయ, బజ్జీ మిరపకాయలు కొంచెం 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్, మనం చేత్తోని స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. లేదంటే నేను చేతితోనే కలిపాను. పిండికి పట్టిందాకా కలుపుకోవాలి. కలుపుకుంటే ఫ్రెండ్స్, మనం బజ్జీ వేసేటప్పుడు వేగిద్ది, లోపల దాకా వెళ్ళిపోయి ఆయిల్ లోపల దాకా వెళ్ళి నున్నగా నీటుగా వచ్చిద్ది. బజ్జీ విధానమే తీరుగా ఉంటుంది. ఆయిల్ వేసి కలుపుకున్నాక తగినంతగా దోసపిండి మాదిరిగా మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గుండ్రంగా కలుపుకుంటే ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి వాటర్. మరీ జారు కాకూడదు. ఎందుకంటే కాస్త బ్యాటర్ అనేది పచ్చిమిర్చికి అంటుకోవాలి. అంటుకొని మనం బాండీలో వదిలినప్పుడు చక్కగా ఉడికిద్ది, కుక్ అయ్యిద్ది. ఇన్ని ప్రాసెస్తో మనం చేసుకుంటే నెమ్మదిగా 2-5 నిమిషాల సేపు దాకా మనం బాగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉన్నాక రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పోసి ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిద్ది. ఈ తర్వాత బజ్జీ మిరపకాయల్ని కడిగి వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. 1 నిమ్మకాయ కావాలి. టేబుల్ స్పూను వాము. ఈ బజ్జీలకి ఈ సామాన్లన్నీ తెచ్చుకొని మనం తయారు చేసుకుంటే, అటువైపు వర్షం పడుతూ ఉంది, చల్లగాలులు వస్తున్నాయి. ఇక్కడ మనం ఇంట్లో తయారు చేసుకున్న బజ్జీలు స్నాక్స్ లాగా తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఇదే విధంగా కడిగి తుడుచుకున్నాక వాటర్ లేకుండా ఆ తోకను అనేది తీసుకోవాలి. పచ్చిమిర్చిని కొంచెం 2 అంగుళాల దాకా కటింగ్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు మిరపకాయతోనే ఘాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిరపకాయని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే 2 చీలికలు చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. మిరపకాయని బజ్జీని వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మనం తినటానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా కత్తితో, మన చాకుతో ఇదే విధంగా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. కొంచెం 1 అంగుళం తీసివేసుకుంటే
ఆ పీసులతో కూడా మనం పచ్చిమిర్చి పకోడీ చేసుకుంటున్నాం. ఒక పచ్చిమిర్చిని తీసుకొని బజ్జీ మిరపకాయని తీసుకొని 2 అంగుళాలు 2 అంగుళాలు దాకా కటింగ్ అనేది ఇచ్చుకొని వీటితో కూడా మనం పకోడీ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి పకోడీ సూపర్గా ఉంటుంది. నిమ్మకాయ చెక్క, నిమ్మకాయ ఒక పెద్ద కాయ పట్టిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం 1 టేబుల్ స్పూను బాగానే పట్టిద్ది వాము. నిమ్మకాయని తీసుకొని 1 చెక్క వాడుతున్నాను ఇందులో. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్నీ మనం ఏమీ అక్కర్లేదు, అమాంతం తీసుకొని తినేయచ్చు. చల్లారినాక వేడివేడిగా బజ్జీ మిరపకాయ తినచ్చు. వాము 1 టేబుల్ స్పూను, రోలు ఉంటే రోట్లో వేసుకోండి ఫ్రెండ్స్. నేను గ్లాసులో వేసాను. గ్లాసులో 1 టేబుల్ స్పూన్ వేసాను. తెలుసు కదా ఫ్రెండ్స్. ఇంకా మరీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగానే పట్టిద్ది వాము. వాము వేసుకుంటే బాగుంటుంది. వాము తగినట్టు ఈ బజ్జీలకి లోపల స్టఫింగ్ చేసుకోవడానికి తగినట్టుగా సాల్టు, వాము, లెమన్ జ్యూసు, శనగపిండి 1 టేబుల్ స్పూను వేసుకొని మొత్తం. వాము పలుకులుగా ఉంటే బాగోదు, అందుకని ఫ్రెండ్స్ మనం రోలు అయితే రోకల బండతో దంచుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు కర్ర తీసుకొని వాముని దంచుకున్నాను. గ్లాసులో వేసి నలిగిద్ది ఫ్రెండ్స్, బాగుంటుంది. అదే విధముగా కొంచెం వాము మెత్తగా అయిందాక ఈ విధంగా దంచుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అది ఆ గ్రేవీ అంతా కలుపుకున్నాక ఫ్రెండ్స్ బజ్జీల్లోని చీలికలు చేసాం కదా మిరపకాయని, బజ్జీ మిరపకాయని చీలికలు చేసాం కదా, లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకొని ఫ్రెండ్స్ విత్తనాలు పడకుండా, నిమ్మకాయ విత్తనాలు పడకుండా జ్యూస్ వేసుకొని కలుపుకొని ఈ గ్రేవీనంతా బజ్జీ మిరపకాయని మనం చీల్చాం కదా, నైస్ కత్తితో చీలిక చేసాము మిరపకాయని. ఆ మిరపకాయలో చుట్టూతో రాసుకోవాలి. ఈ గ్రేవీ తినేటప్పుడు ఉంటుంది, ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. బజ్జీ మిరపకాయ గ్రేవీని 4 వైపులా అటువైపు ఇటువైపు రాసుకుంటే ఫ్రెండ్స్, చెయ్యి ఆనిచ్చి మిరపకాయకి రాసుకుంటే తినేటప్పుడు రుచి అనేది అమాంతం ఎక్కువగా వచ్చేసింది. చాలా రుచిగా ఉంటుంది. 1 కాదు 3, 4 కూడా తినేయచ్చు. అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎక్కువగా లావుగా ఉంది మిరపకాయ అంటే 2 చీలికలు చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. మిరపకాయని ముక్కలుగా కటింగ్ అనేది చేసుకొని పకోడీ కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయ పకోడీ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను బజ్జీ కూడా చేస్తున్నా. ఈ 2 రకాలు వస్తాయి ఫ్రెండ్స్. వీడియో పూర్తి దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. పూర్తి దాకా చూడండి వీడియో అనేది. లైక్ చేస్తే మంచి వీడియోస్ అనేది మీకు వస్తాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఆ మిరపకాయ లోపల మొత్తం ఇదే విధంగా వాముని మనం ఫ్లేవర్ అనేది పట్టిద్ది. నిమ్మకాయ, శనగపిండి, కొంచెం సాల్టు, వాము వేసాము. మిరపకాయ లోపల అంతా దట్టించి వాముని పెట్టేసేసి మనం ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పోసి హీట్ అవుతుంది. హీట్ అయిందా లేదా అని చూసుకోవాలి. మరలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి శనగపిండి బ్యాటర్ని మరలా కలుపుకున్నాక కొంచెం వేసి చూసుకోవాలి ఆయిల్ అనేది వేగిందా లేదా అని. ఆయిల్లో వేస్తే మనకు చక్కగా నెమ్మదిగా లోలో పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి లోలో పెట్టుకొని బజ్జీ మిరపకాయ కొంచెం శనగపిండి వేసి చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. హీట్ అయినాక హైలో ఉంచేసి మనం మళ్ళీ లోలో ఉంచేసుకొని మీడియంలో ఉంచేసుకొని స్టవ్ని ఈ బ్యాటర్ని 10 సార్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా నీట్గా పర్ఫెక్ట్గా తినే కొద్దికి తినాలని ఇచ్చిద్ది. మిరపకాయ బజ్జీ చేస్తున్నాము, వామ్ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి, ఏమన్నా గట్టిగా ఉంటే వాటర్ అనేది వేసుకోవాలి. అట్టు పిండి మాదిరిగా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఉండాలి. మనం కలుపుకునే తీరులోనే ఉంటుంది. వాటర్ వేసుకొని కలుపుకున్నాక మరలా 5-6 సార్లు
రౌండ్గా కలుపుకున్నాక బ్యాటర్ని, శనగపిండి బ్యాటర్ని బజ్జీ పిండి అంటారు. ఆ బజ్జీ పిండిలో ఇదే విధంగా ఫ్రెండ్స్ మిరపకాయ మునిగిందాకా ముంచి ఒకసారి పట్టుకొని బాండీలోకి వేసుకోవాలి. అదే విధంగా చూడండి, వేసినాక కదిలీయకూడదు. ఇంకో 1 బై 1 ఎన్ని పడితే అన్ని బాండీలో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే ఫ్రెండ్స్ మిరపకాయలని, శనగపిండిని బజ్జీలు, వామ్ బజ్జీలు అంటారు. ఆ వామ్ బజ్జీలని దట్టంగా ముంచేసి ఒకసారి పట్టుకొని తొడియం పట్టుకొని మిరపకాయని బాండీలో వేసుకుంటే ఆయిల్లో, హీట్ అయిన ఆయిల్లో వేసుకున్నాక 2 నిమిషాలు అయినాక, ముందుగానే కలపకూడదు ఫ్రెండ్స్, అంటుకోకుండా వేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు, వామ్ బజ్జీలు తయారు చేస్తున్నాం. మిరపకాయ అంటుకోకుండా వేసుకున్నాక ఫ్రెండ్స్ గరిటె తీసుకొని ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 చీలికలు చేశాను. లావుగా ఉంటే కనుక 2 చీలికలు చేసేసుకొని వాముని దట్టంగా పెట్టుకోవాలి మిరపకాయలో. ఇప్పుడు మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయినాక గరిటె తీసుకొని బజ్జీ మిరపకాయని బ్యాటర్ను మలుపుకోవాలి. అటువైపు ఇటువైపు సమానంగా కాలిద్ది. గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. వామ్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. మనకు చాలా బొద్దుగా లావుగా ఉన్నాయి అనుకుంటే ఆ మిరపకాయని 2 భాగాలుగా చేసుకుంటే ఫ్రెండ్స్ వామ్ పెట్టేసేసుకొని వేసుకోవచ్చు. ఇదొక రకం, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ అనేది వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. అదే విధముగా 1-2 సార్లు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం లోలో ఉంచేసి 1-2 సార్లు గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా బజ్జీలు అనేది, వామ్ బజ్జీలు తయారు చేస్తున్నాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నీట్గా వచ్చాయో. అదే విధముగా ఒడిచిందాక ఆయిల్ అంతా బాండీలోకి ఒడిచిందాక ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి బజ్జీలని, వామ్ బజ్జీలని. ఆ తర్వాత ఇది ఒక రకం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం వాముని స్టఫింగ్ అంతా చేసుకున్నాము. చేసుకున్నాక ఆ పిండిలోనే ఒక్కసారి ముంచి ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకుంటే మిరపకాయ అనేది శనగపిండితో చక్కగా ఉడికిద్ది, కుక్ అయ్యిద్ది. ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. చూడండి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఒక 2 మిరపకాయలు తీసుకొని 2 అంగుళాలు కటింగ్ అనేది చేసుకొని దానికి అటువైపు ఇటువైపు కూడా వాముని పౌడర్ వేసుకొని ఒకటి కూడా వేసుకోవచ్చు. మిరపకాయ పకోడీ, పచ్చిమిర్చి మిరపకాయ పకోడీ భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దానికి మించింది ఏముంది, అసలు అంత రుచిగా ఉంటాయి. అదే విధంగా మనం వేసినవి మిరపకాయ వామ్ బజ్జీలని మరలా గరిటె తీసుకొని అటువైపు ఇటువైపు మళ్ళించుకోవాలి. చక్కగా కుక్ అవుతాయి, మాడకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. లోపల దాకా సిమ్లో పెట్టుకొని మంట అనేది అమాంతం పెద్దగా పెట్టుకోకుండా లోలో ఉంచేసి బజ్జీలు వేగిందాకా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా మనం చూసుకుంటూ దగ్గరే ఉండి ఇదే విధముగా చేసుకోవాలి. పచ్చిమిర్చి వామ్ బజ్జీలు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధముగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఆయిల్ అంతా వడిచిందాకా తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకో రకం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మిరపకాయని 2 అంగుళాలు తీసుకొని శనగపిండి బ్యాటర్లోకి ఒకటి తీసుకొని మరలా ఇందులో వేసుకోవాలి. అంటుకోకుండా వేసుకుంటే పచ్చిమిర్చి పకోడీ అయింది. వామ్ వేసి తయారు చేస్తున్నాం, సూపర్గా ఉంటాయి. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి. వామ్ పచ్చిమిర్చి పకోడీ ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటాయి. మంట అనేది ఉండదు, మంట ఏమీ ఉండదు ఫ్రెండ్స్, తీయగానే ఉంటాయి.
మనం దానికి తగ్గట్టుగా వాము వేసుకున్నాం కదా, పుల్ల పుల్లగా, కారం కారంగా, పచ్చిమిర్చి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా మరలా కొంచెం స్టవ్ అనేది హైలో ఉంచేసుకొని మరలా ఒకటి ఒకటి అంటుకోకుండా పచ్చిమిర్చి పకోడీని ఈ విధంగా కలుపుకోవాలి. గెరెట్తో కలుపుకున్నాక ఫ్రెండ్స్ 5 నిమిషాల సేపు అయినాక వేగాక పచ్చిమిర్చి పకోడీ వామ్తో తయారు చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటాయి. ఇంక ఇష్టపడని వాళ్ళు ఎవరో ఉండరు ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. అలా అని పూర్తిగా రావట్లేదు ఫ్రెండ్స్. అందుకనేసి గెరిట కాస్త పెద్దదిగా ఉన్న గెరిట తీసుకొని ఒక్కసారి తీసుకొని దేవితే సూపర్గా ఉంటాయి. పకోడీ అనేది గెరిటతో తీసుకొని ఆయిల్ అంతా ఒడిచిన దాకా ఉంచేసి టిష్యూ పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి. చాలా రుచికరమైన మిరపకాయ పకోడీ తయారవుతున్నాయి. వేడి వేడిగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేయండి ఫ్రెండ్స్, చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక్క ఉల్లిపాయ ఫ్రెండ్స్. ఉల్లిపాయని అటువైపు ఇటువైపు తీసి పొట్టు తీసి కడిగి పొరలుగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ పకోడీ అదే పిండిలో శనగపిండి బ్యాటర్లో ఫ్రెండ్స్ ఉల్లిపాయను ముంచి ఒకటి ఒకటి తీసుకొని అంటుకోకుండా ఆయిల్లోకి వేసుకున్నాను. ఉల్లిపాయ పకోడీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగంటే పొరలుగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు తీసి తోలు తీసుకొని మనం పొట్టు అనేది తీసుకొని ఉల్లిపాయ పొట్టు తీసేసి మనం కటింగ్ చేసుకొని ఉల్లిపాయను ఒకటి ఒకటి తీసుకొని ఈ బ్యాటర్లో ముంచేసి బజ్జీ పిండిలో ముంచేసి వేసుకుంటే ఉల్లిపాయ పకోడీ అయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధముగా మనం ఈ విధముగా చేసేసుకొని అన్నీ ప్లేట్లోకి తీసుకొని మనం నిమ్మకాయ కారము పెద్దుల్లిపాయలు వేసుకొని మనం మసాలాలాగా తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన మిరపకాయ పకోడీ, మిరపకాయ వామ్ బజ్జీలు సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో. అదే విధముగా లోలో స్టవ్ అనేది లోలోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే ఎక్కువ మాడిపోతాయి, బాగోదు ఫ్రెండ్స్. అందుకనేసేసి నెమ్మదిగా చేసుకోవాలి. ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు వంటకం అనేది నెమ్మదిగా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీలు రెడీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి ఇదే విధంగా చేస్తూ ఉంటే పిల్లలకు పెద్దవారికి కూడా బోరు కొట్టకుండా మనం తయారు చేసుకొని తినొచ్చు. రుచిగా ఉంటాయి, ఎంతో రుచిగా ఉంటాయి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బజ్జీలని పెద్దుల్లిపాయ ముక్కలను సన్నగా నైస్గా తరిగాము ఫ్రెండ్స్. ఒకప్పుడు తీసుకోవాలి. నిమ్మకాయలు కూడా 2 నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బజ్జీలకి ఘాట్లు పెట్టుకోవాలి చాకుతో. ఇక్కడ వచ్చేసి వీలైనంత వరకు నిమ్మకాయ కారం ఉప్పు వేసాం ఫ్రెండ్స్. కొంచెము వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీలైనంత వరకు ఆనియన్స్ ముక్కల్ని బాగా సన్నగా తరిగి బజ్జీల మధ్యలో ఘాట్లు పెట్టుకొని అందులో తూర్చేసి ఈ నిమ్మకాయ ఉప్పు లెమన్ జ్యూసు కారము వేసాం ఫ్రెండ్స్. వేసుకొని దట్టించుకొని పట్టుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన వామ్ బజ్జీ మిరపకాయలు రెడీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి. ఇదే విధంగా తయారు చేసుకొని మనం చక్కగా తినేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.